మరో అరక్షణం ఆలస్యమైతే రాజేందర్ లోపల అడుగు పెట్టేవాడే. మంగ ఎదురు నిలబడింది. ధైర్యంతో కాదు, లౌక్యంగా అడ్డుకోవాలని. ఏంటి బావగారు, మీరు స్వయంగా శంకు కోసం రావడం ఏంటి? చెబితే నేను తీసుకొచ్చేదాన్నిగా. తన ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతురాలయ్యేది ఆమెకు తెలీదు. కానీ అతడి అహాన్ని జోకొట్టాలని కొద్దిపాటి సాహసం చేసింది. వీధి లైటు కాంతి మంగ చెంపలపై పడి జారిపోతుంటే కాంక్షగా చూశాడు రాజేందర్. అసలు మంగ మీద మనసు పడి చాలా రోజులైంది. చనువుగా దారిలోకి రప్పించుకుందామని ప్రయత్నించిన ప్రతిసారి తెలివిగా పాదరసంలా జారిపోతోంది. కానీ ఈరోజు ముందు తానే పలకరించింది. నువ్విక్కడున్నావేమిటి? బింకంగా ఉన్న ఆమె పొంకాన్ని చూస్తూ నాలుకతో పెదవుల్ని తడుపుకున్నాడు. ఈ పక్కదే మా ఇల్లు, రండి, కాసిని మజ్జిగ నీళ్లు తాగుదురు గాని. అతడి దారి మళ్లించాలని మరికాస్త ముందుకెళ్ళింది. మజ్జిక్కే ఉంది, మరెక్కడైనా దొరుకుతుంది. నాకు ఫ్రెష్గా ఉండే పాలంటే ఇష్టం. అతడి చూపులు ఎక్కడ కేంద్రీకరించింది అర్థమైన మంగ బయట సర్దుకుంటూ నవ్వేసింది. ఇష్టం లేకపోయినా పాలకి మీకు కొదవే ఉంది బాబూ. మీ ఇంటి నిండా పాడావులేగా. పెరటిలోని ఆవు పాలు తాగడానికి పనికిరావే. మాటల్లో మరింత చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఎదురుగా లక్ష్మమ్మ కూడా ఉన్నందుకేనేమో అంతకుమించి ముందుకు ప్రసక్తి పొడిగించలేకపోయాడు. హఠాత్తుగా వచ్చిన పని గుర్తుకొచ్చిందేమో తేరుకుని ముందుకు నడవబోతూ అప్పుడు చూశాడు జారిన మంగ పైటని. అరక్షణం పాటు రక్త ప్రసరణ స్తంభించిపోయింది. రండి బాబూ, రమ్మంటుంటే. ఇంతకు మించి మరే ప్రయోగము చేసే శక్తి లేని మంగ కావాలని బయట సర్దుకోవడం మానేసింది. అనకాపల్లిలోని తన యువసేనని కలిసి తుంపాల వస్తుంటే దారిలో చెప్పాడు ఓ విద్యార్థి శంకు మూలంగా రవి గాయపడిన విషయం. ఇంటికి వెళ్లకుండా సరాసరి శంకు దగ్గరికి వచ్చాడు. చెప్పు కింద తేలులా నేలన పడేసి నలిపేద్దామని చాలా ఉత్సాహపడుతున్నాడు. ముందు వాడితో మాట్లాడాలే. చిన్న పిల్లలు ఏదో గొడవ పడ్డారు, మళ్ళీ రేపు కలిసిపోయేవాళ్లే. మీ స్థాయి మనిషి ఇంత చిన్న విషయంలో జోక్యం చేసుకోవడం. ఎక్స్రే కళ్ళతో ఆమె సౌష్ఠవాన్ని చూస్తూ అన్నాడు. అది కాదే, గోటితో పోయేది గొడ్డలి దాకా రానివ్వడం నాకిష్టం లేదు. నవ్వేసింది. ఇంకా అతన్ని రెచ్చగొడుతున్నట్టు. మీరు గోరు కాదు, గొడ్డలి. మొత్తానికి గుర్తుపట్టావు. పంటి బిగువన క్రింది పెదివి నొక్కి పెడుతూ అన్నాడు. సరే పద. నిమిషంలో అతన్ని పక్కదోవ పట్టించి ప్రక్కనే ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరది? తూలుకుంటూ ద్వారం దగ్గరికి వచ్చిన తాగుబోతు తండ్రిని చూపిస్తూ మా అయ్య బాబూ అంది. జావగారిపోయాడు రాజేందర్. గ్లాసుడు కాకపోయినా ఉగ్గు గిన్నెతో అయినా పాలు తాగుదామని చాలా ఉత్సాహపడి వస్తే మధ్యలో ముసలాడు ప్రత్యక్షం కావడం అస్సలు నచ్చలేదు. అయినా ఇక తప్పదన్నట్టు 2 నిమిషాలు అక్కడే కూర్చోవాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో టెన్షన్ నుంచి తేరుకున్న సావేరి పైకి లేచింది. ఇక వెళ్ళడానికన్నట్టుగా. కొబ్బరి ముక్క కోసం చూస్తే లేదక్కడ. ఏది అడిగింది. దాచేశాను తినకుండా. అదేం? మీ బావ చూస్తాడని. చూస్తే నువ్వంటే నాకిష్టమని తెలిసిపోతుందని అమాయకంగానైనా తెలియచెప్పాడు తన మనసులోని అభీష్టాన్ని. గాలికి అల్లనల్లన తల ఊపి ఓ గడ్డిపరక ఆమె చిలిపి మనసుని తాకిన స్మృతి అయ్యింది. చీకట్లో వచ్చిన వెన్నెలమ్మ, నేనొక ప్రత్యూషపు నిర్మలత్వాన్ని, నీ బ్రతుకు రంగంలో చోటు కోసం ఆశపడే బాష్ప బిందువుని అంటూ తెలియచెప్పింది. ఆమె నేత్రాలు వసంత రసాన్ని గ్రోలిన విరజాజులయ్యాయి. నువ్విలాగే బాగుంటావు. కొబ్బరి ముక్క తింటూ పరిపక్వతకు రాని భావాన్ని పసిపిల్లాడిలా చెప్పేశాడు. అర్ధనిమీలిత నేత్రాలతో చూసింది అతడు తను కట్టుకున్న చీరని గమనించడాన్ని. ఆగుతూ ఆగని ఊపిరిని మనసు అల్లి ఏ పొదరింట దాచుకొని క్షణం క్రితం దాకా పాలపుంతలో నడిచిన ఆమె ఒక పాలపుంతయై కలలోలా పరుగు తీసింది. ఎందుకలా వణికిపోతున్నావు? ఏటి ఒడ్డున మామిడి తోపులోని ఓ పొదచాటున శంకుతో కూర్చునున్న సావేరి కోపంగా అడిగింది. భయమేస్తోంది. ఎందుకు? ఎవరన్నా చూస్తారని. పప్పు ముద్ద కిసుక్కున నవ్వింది మండుటెండ మెరిసెట్టు. ఆడపిల్లని, నాకు భయం లేదుగా. నీది పిచ్చి ధైర్యం ఉక్రోషంగా అన్నాడు. ఎందుకలా అనిపించింది? క్లాసులో అంతమందుండగా నా నోట్బుక్ అడిగి క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడికి రమ్మని రాశారుగా. మరేమనుకున్నావు? నువ్వు రాకపోతే అప్పుడు నా ధైర్యం ఇంకా చూసేవాడివి ఉడికిస్తున్నట్టుగా అంది. ఏం చేసేదానివి? ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసేదాన్ని. ఏమని? రానన్నానా? రమ్మన్నావని. రానంటే కెమిస్ట్రీ ల్యాబ్లో నన్ను పట్టుకుని పెదవులు బిగబట్టి అడిగాడు. మరేమో గట్టిగా తొందరగా చెప్పమన్నట్టు చూశాడు. ముద్దు పెట్టుకున్నావని. ఛీ,
ఆడపిల్లవే గాని నీకు సిగ్గు లేదు. తనే సిగ్గుపడ్డాడు. మరేంటనుకున్నావు, నేను మహామొండిదాన్ని. అధరాలను హరివిల్లులా వంచి ఊరకంట చూస్తూ అంది. ఇలా అయితే సీరియస్గా అన్నాడు. మన స్నేహం చివాల్న తల తిప్పి చూసింది. మన స్నేహం అలాంటి బెదిరింపుని తట్టుకోలేనట్టు అమాంతం అతని చొక్కాని పట్టుకుని కుదిపేస్తూ అడిగింది. మన స్నేహం చెల్లిపోయినట్లేనా? కంగు తిన్నాడేమో, మాట్లాడలేకపోయాడు. నిన్నే పట్టు మరింత బిగించింది. ఇదే ఇలా చొక్కా చింపితే నీ స్నేహం నిజంగా మానేస్తా, కోపంగా విదిలించుకున్నాడు. అంతే, ఆమె రోషంగా పైకి లేచింది. విడిచిన చెప్పుల్ని సైతం పట్టించుకోనట్టు విసవిస నడవబోయింది. అప్పుడు చూశాడు శంకు, నేలపై నిటారుగా నిలబడ్డ ఓ తుమ్మ ముల్లుని. అరక్షణంలో ఆమె అరికాలిలో గుచ్చుకునేదే. అంతలోనే చేతిని ఆమె పాదం కింద ఉంచాడు. ఆ పాదం బరువుకి ముళ్ళు కసుక్కున అతడి చేతిలోకి దిగబడిపోయింది. అమ్మా! శంకు గొంతు నుంచి వెలువడిన ఆర్తనాదం ప్రకృతి కన్నా ముందు ఆమె మనసుని తాకినట్టు గభాలన నేలపై కూర్చుంది. శంకు అరచేతి నుంచి చిక్కని రక్తం, మధ్యగా పాతిపెట్టిన ఒక ప్రేమ స్తూపంలా ముళ్ళు. అది అతడి చేతిని గాక ఆమె గుండెకే గుచ్చుకున్నట్టు కళ్ళ నుంచి నీళ్లు బొటబొట రాలాయి. ఆ నీళ్లు అతడి రక్తంతో కలిసి చందనమై బాధని ఉపశమింపచేస్తుంటే నెమ్మదిగా ముళ్ళు లాగి పెదవులతో చేతిని స్పృశించింది. చచ, రక్తం! కుంకుమ పూలలా మెరుస్తున్న ఆమె పెదవుల్ని మరో చేత్తో తుడవబోతుంటే శంకుని వారించింది. అలా కాదు తుడిచేది. సావేరి నేత్రాలు అరమోడుపులయ్యాయి. మరెలా? ఓరగా చూస్తూ పెదవుల్ని ముడిచి సంకేతంగా చెప్పింది. అర్థమైనట్టు అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఒక నిశ్శబ్దం, యముడి సృష్టికందని అచేతన సౌందర్యంలా. కరిగిన వెలుతురులో కరగని క్షీరవాహిని, నిన్న మొన్నటి శిలాక్షరాలు సృష్టించిన గ్రీష్మతాపం. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకే గుర్తులేదు. చిన్న చప్పుడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్నాడు వీర్రాజు, ఆమె తండ్రి. అరవబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైనట్టు ఓ కట్టే శంకు తలని తాకింది. డాడీ! ఉలిక్కిపడి నిద్రలేచింది సావేరి. చుట్టూ చీకటి. ఆ చీకటిలో చిరుకాంతి నందిస్తున్న బెడ్లైటు. గొంతు తడారిపోతుంటే టీపాయ్పై గ్లాస్ అందుకుని గటగటా నీళ్లు తాగింది. టైం ఎంతయిందో తెలీదు. భయంగా, బడలికగా బెడ్పై నుంచి లేచింది. సగం స్వప్నం, సగం లాలిత్యంతో రూపుదిద్దుకున్న ముగ్ధలా నడుచుకుంటూ వెళ్ళి రెస్ట్ వాచ్ను అందుకుంది. తెల్లవారుజాము 3:30 కావస్తోంది. క్వార్టర్స్ వాచ్ వైపు చూస్తుంటే ముందు అన్నయ్య రవి గుర్తుకొచ్చాడు. మొన్న పుట్టినరోజుకి ప్రేమతో అన్నయ్య ఇచ్చిన కానుకది. అది ప్రమాదకరమైన టైంని సూచిస్తుందో లేక మారుతున్న టైంని స్పష్టం చేస్తుందో ఆలోచించగల అవగాహన లేదు. ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంటే కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. బయట నిశ్శబ్దంలో అనంతం దాకా విస్తరించిన చీకటి. ఎప్పుడో కాదు, చాలా దగ్గరలో ఆ చీకటిలోనే నిద్రపోతుంటాడు శంకు. తన గురించి ఇలాగే ఆలోచిస్తుంటాడా? కనీసం కలలో అయినా? కరిగిపోయే ప్రాణం కన్నా ఆగని కాలం గొప్పదైతే కాలగర్భంలో కలిసిన కలకాలం నిలిచేది, కాలాన్ని సైతం పిలిచి శాసించేది ప్రేమనే 2 అక్షరాల పదమే అన్న జ్ఞానం లేని వయసామెది. సృష్టిలోనూ ప్రేమలోనూ ఉన్నవి 2 అక్షరాలే కాబట్టే 2 శక్తివంతమైనవేమో. అనాలోచితంగా వెనక్కి తిరిగిన సావేరి వార్డ్రోబ్ వైపు చూసింది. అక్కడ ఆమె రేపు కట్టుకోబోయే నీలం ఓని ఫ్యాన్ గాలికి నెమ్మదిగా కదులుతోంది. కాలేజీ ఆవరణ విద్యార్థులతో సందడిగా ఉంది. ఇంకా క్లాసులు మొదలు కాకపోవడంతో రవి గ్రూపుకి చెందిన విద్యార్థి బృందం రావి చెట్టు నీడన నిలబడి అలవాటుగా అమ్మాయిల్ని ఏడిపించే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. రవి ధ్యాస అక్కడ లేదు. శంకు కోసం నిరీక్షిస్తున్నాడు. నలుగురి మధ్య ఓడిన తను నలుగురిలోనూ శంకుని అల్లరి చేస్తే తప్ప మనసు శాంతించేట్టు లేదు. ఆ బృందంలోనే నిలబడ్డ వెంకట్ గొంతు కవితలు కక్కలేనట్టు మూగబోయి ఉంది. కాలేజీలో జరిగే అల్లర్లు తాత్కాలికమే అని తెలుసు. కానీ తన మూలంగా జరిగిన పొరపాటు ఏమిటో రవికి చెప్పాలని ఉన్నా ఎందుకో ధైర్యం చాలలేదు. రే వెంకట్! గావుకేక పెట్టాడు గుంపులోని సుధాకర్. చప్పుదవళ్ల మూలంగా ఒక్క అమ్మాయి తనను పట్టించుకోనందుకు శాడిస్ట్గా మారిపోయిన శాల్తీ అతడు. ముందు సన్నగా రివటలా ఉన్న అమ్మాయి వస్తుంటే అన్నాడు, నిమ్మాంజీ అంగుళాంజీ. వెంకట్ ఉలిక్కిపడ్డాడు ఆ అమ్మాయిలాగే. వెంటనే కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయి నడుచుకుంటూ రావడం కనిపించింది. నారింజ, కళేకంజి. మరో అస్త్రాన్ని సంధించాడు. ఈ భాష ఏమిటో గుంపులో ఎవరికీ అర్థం కాలేదు.
నిశ్చేష్టత నుంచి ఇంకా తేరుకోకముందే లావుపాటి లావణ్య రొప్పుతూ నడుచుకు వస్తూ వారి దృష్టిలో పడింది. అబ్బో, నారికేళం గుంజి గుంజి టక్కున ఆగిందామె. అర్థం కాకపోయినా అది సరిగ్గా తనను ఉద్దేశించి అన్నదే అని బోధపడ్డంతో మళ్ళీ అను అంది రోషంగా. మొత్తమా, నీకొక్కదానికే సంబంధించిన విశేషణమా? లావణ్యకు ఏడుపొచ్చేట్టుంది. మొత్తం చెప్పు. సుధాకర్ చురుగ్గా ముందుకొచ్చాడు. నిమ్మాంజి అంగుళాంజి, నారింజ కలేకంజి, నారికేళం గుంజి గుంజి గొల్లుమన్నారు గుంపంతా. ఎలాగూ అడిగాను కాబట్టి అర్థం తెలుసుకున్నాక ఆనక తేలిగ్గా ఏడవచ్చనుకుందేమో. అదేం భాష అంది ఎగసోష వస్తున్నట్టుగా. అమర ప్రేమికుడైన షాజహాన్ అమ్మాయిల్ని చూసినప్పుడు అసువుగా చెప్పే పార్సీ భాష ఇది. ఈ మధ్యకాలంలో ఎవరూ వాడకపోయేసరికి నేను మళ్ళీ మొదలుపెట్టాను. అసలు అర్థం కావడం లేదే. అప్పటికే 2 నీటి బొట్లు ఆమె కళ్ళల్లో ఉబ్బికాయి. అడిగావు కాబట్టి అర్జెంటుగా చెప్పేస్తాను. షాజహాన్ చక్రవర్తి మహలావు శృంగార పురుషుడు. పురవీధుల్లో నడిచేటప్పుడు లేత రెమ్మలాంటి అమ్మాయి కనపడిందంటే నిమ్మాంజి అంగుళాంజి అని, కాస్త నదురుగా ఉన్న ఆడది ఎదురైతే నారింజ కలేకంజి అని, నీలాగా బోండాన్లా ఉన్న ఆడది కనిపిస్తే నారికేళం గుంజి గుంజి అంటూ మంచి ఎమోషనల్గా అడ్రస్ చేసేవాడట. బావురు మంది. అంటే నేను కొబ్బరి బోండాన్లా ఉన్నానా? లేదని నేను పాప మూట కట్టుకోలేను టక్కున అన్నాడు సుధాకర్. లావణ్య పరుగులాంటి నడకతో వెళుతుంటే పకాలన నవ్వుతూ హఠాత్తుగా బిగుసుకుపోయాడు. కాలేజీ మెయిన్ గేట్ కేసి చూస్తూ, రవి వాడొస్తున్నాడు. అంతా చూశారటు. శంకు నడుచుకొస్తున్నాడు. ఓ ఆట ఆడిద్దామా? సుధాకర్ రెచ్చగొట్టాడు. వెంకట్ వారించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే సుధాకర్ మాటలు తలకెక్కిన రవి నెమ్మదిగా ముందుకు నడిచాడు. క్షణాల్లో సిగరెట్లు వెలిగించుకున్నారు రవి, సుధాకర్తో పాటు మరో 5 సీనియర్ విద్యార్థులు. కనీసం శంకుని సపోర్ట్ చేసే జూనియర్ కాలేజీ విద్యార్థులు సమయానికి అక్కడ ఉంటే ఏమయ్యేదో. నడుస్తున్న శంకు ఆగిపోయాడు సుధాకర్ అడ్డం పడ్డంతో. గట్టిగా దమ్ములాగిన సుధాకర్ పొగని గుప్మని శంకు మొహంపై వదిలాడు. ఊపిరందనట్టు దగ్గుతుంటే మరో స్టూడెంట్ చొక్కా కాలర్ లాగి కాలుతున్న సిగరెట్ షర్టులో పడేశాడు. లోపల చురుక్కుమందేమో కంగారుగా షర్టు దులుపుకున్నాడు. హీరోననుకుంటున్నావు బే? ఈసారి సుధాకర్ కాలుతున్న సిగరెట్ని శంకు మెడకంటించాడు. చేయని తప్పుకు శంకు మరోసారి బలైపోతున్నాడు. అతడి నిస్సహాయత మరింత ఆనందం అనిపిస్తుంటే సుధాకర్ మరింత పేట్రేగి సిగరెట్ శంకు చొక్కా జేబులో వేశాడు. అప్పుడు చూశారు ఇంటర్ విద్యార్థులు. క్షణాల్లో ఆ వార్త జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ దాకా ప్రాకింది. గుంపుగా పరిగెత్తుకొచ్చారు శంకుని రక్షించుకోవాలని. అదే సమయానికి కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీలో అడుగుపెట్టారు యాదృచ్ఛికంగా. అంతే, చేతులు కలపాల్సిన 2 గ్రూపులు చెల్లాచెదురైపోయాయి. బతికిపోయాడు బాస్టర్డ్. సుధాకర్ తన స్నేహాన్ని మాటలతో ప్రకటిస్తూ రవితో అన్నాడు. పద క్లాసులోకి పోదాం. 2 క్షణాలలో కాలేజీ ఆవరణ నిర్మానుష్యమైపోయింది. కారిడార్లో ఓ స్తంభం వారి నుంచి ఇదంతా చూస్తున్న సావేరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. సావేరి చాలాసేపటి నుంచి నిలబడిందక్కడ. తను ఎలా బాగుంటుందని నిన్న శంకు అన్నాడో అలాగే తయారైంది. నీలం రంగు ఓణితో పట్టుపావడ కట్టుకుని అతడి కోసమే నిరీక్షిస్తోంది. ఎప్పుడూ లేనిది ఇదేం విడ్డూరమే అని అమ్మ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంటే, ఆడపిల్లలు సంసారపక్షంగా ఉంటేనే అందమమ్మా అని తల్లి స్టేట్మెంట్ని తల్లికే అప్పచెప్పి ఎంత ఉత్సాహంగా వచ్చిందని ఇప్పుడు మూడ్ పాడైపోయింది. దానికి కారణం సుధాకర్ రెచ్చగొట్టి ఉండకపోతే అన్నయ్య అంత దారుణంగా ప్రవర్తించడు. మనసు మండిపోతోంది. క్లాస్కు వెళ్లకుండా ఇంకా చెట్టు నీడన నిలబడి షర్టు దులుపుకుంటున్న శంకు దగ్గరకు వెళ్ళి ఓదార్చాలనుంది. అదిగో ఆ సమయంలో చూసింది తన పక్క నుంచే ఏదో పనున్నట్లు నడిచి వెళుతున్న సుధాకర్ని. హాయ్ పలకరించింది అసంకల్పితంగా. ఉలిక్కిపడ్డాడు సుధాకర్. పుట్టి బుద్ధరిగాక ఏ అమ్మాయి పరామర్శకి నోచుకొని జాతకమేమో. ఇప్పుడు సావేరి లాంటి కాలేజీ బ్యూటీ అలా పిలిచేసరికి ఒబ్బి తబ్బిబ్బైపోయాడు. పిలిచారా? మరేం, కొంపతీసి మీ బ్రదర్కి సపోర్టుగా ఇందాక నేను చూపించిన ప్రతాపంగాని చూశారేమిటి? గర్వంగా అడిగాడు. యూఆర్ రైట్. కోపాన్ని నిభాయించుకుంటూ మొహానికి నవ్వు పులుముకుంది. యు ఆర్ స్మార్ట్ గై అరెంట్ యూ? అఫ్కోర్స్. మీరు సిగరెట్స్ బాగా కాలుస్తారు కదూ? ఆమెతో మాట్లాడుతుంటే చిత్రమైన పారవస్యానికి లోనైపోతున్నాడు. మరేం, పైగా అవన్నీ అరువు సిగరెట్లు అనుకుంటాను. అంటే మా అన్నయ్యని కాకపట్టి కొనుక్కునేవి. వాట్? ఏదో అపశృతి ధ్వనించడంతో నొసలు చిట్లించాడు. ఆహా,
నువ్వక్కడ అరువు సిగరెట్తో అంటించావుగా. నేను సొంత చెప్పుతో నీ చెంప వాక్యం పూర్తి కానేలేదు. కానీ ఆమె చేతిలోని చెప్పు సుధాకర్ చెంపని తాకింది. ఆ చప్పుడు ఎంత గట్టిగా వినిపించింది అంటే కారిడార్కి ఆవలి ప్రక్కనున్న విద్యార్థులు పరిగెత్తుకొచ్చారు. బాస్టర్డ్ కసి తీరనట్టు టాపిక్ మార్చేసింది. నిమ్మాంజీ అంగులాంజీ అంటావా? ఇందాక విన్న దాంట్లో అదొక్కటే గుర్తుంది సావేరికి. మేడం, అమ్మ తోడు నేను మిమ్మల్ని అలా అన్నానా? సమీపంలో నిలబడ్డ జూనియర్ విద్యార్థుల ముందు ఇలాంటి అపవాదు అతడు భరించలేకపోతున్నాడు. అంతకుమించి రవికి తెలిస్తే? నో ప్రాబ్లం, మా అన్నయ్యలా నేను పక్క వాళ్ల బలంపై ఆధారపడను, చెప్పన్లే. ఉక్రోషంగా తల విదిలించుకుని వెళ్ళిపోయింది.